ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? మీ హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, సర్ప సంతానమా, మీరు చెడ్డవారి ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడును ఒక్కడును లేడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం. మూడులో మూడు వాక్కులు పలుకుదురు, భక్తిహీనంగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కాని మాట్లాడుచు, ఆకలిగొనిన వారి జీవనాధారం తీసుకొనుచు, తప్పికొనిన వారికి పానీయ భాగం లేకుండా చేయుచు, హృదయపూర్వకంగా పాపం చేయుదురు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనం. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భం ధరించి పాపమును కొందురు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలి అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియ్యకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వబడును, అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపాసహితము గాను ఉండనీయుడి. చివరిగా ఒక మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నటువంటి నాయన, మా నోటి నుండి చెడ్డ విషయాలు రానియకుండా ప్రభావ సద్విషయాలు తెచ్చేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి, మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి సరిపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.